ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు మనం చాలా రుచికరమైన, చాలా తక్కువ మంది చేసుకునే చేదుబరిగెల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చేదుబరిగెల పులుసు తయారు చేయటం చాలా కష్టమని అందరూ అనుకుంటారు, కానీ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అదైతే పోతుంది. ఆరోగ్యానికి చాలా మంచివి. చాలామంది పెద్ద చేపలనే తినడానికి ఇష్టపడతారు, కానీ చేదుబరిగెలు, మెత్తళ్ళు, ఇంకా రామలు, కట్టెపరుగులు ఇవన్నీ చిన్న చేపల కేటగిరీలోకి వస్తాయి. మీరు ఈ చేపల్ని మీ వీక్లీ ఫుడ్లో కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. దాంతో మీకు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, నాన్ వెజ్ అనుకున్న వాళ్ళకి నాన్ వెజ్. మన ఛానల్లో ఆల్రెడీ చేదుబరుగులు చింతకాయ కర్రీ కూడా ఉంది. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా దానికి కావాల్సినవి శుభ్రపరిచిన చేదుబరిగెలు. ఒకవేళ మీరు చేదుబరిగెలు ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా దాని మీద ఇంకో వీడియో చేస్తాం. మేము ఇక్కడ 250 గ్రాములు శుభ్రపరిచిన చేదుబరిగెలు తీసుకున్నాము. దానికోసము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేదుబరిగెలు తీసుకుంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నూనె వేసుకోవాలి, లేదంటే మీకు నీచు వాసన వస్తుంది. నూనెతో పాటు అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు మరియు ధనియాలతో కలిపిన మసాలా పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, మీకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, పసుపు చిటికెడు. మేము ఇక్కడ చిన్న ఉల్లిపాయని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని రసం కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, అవి అన్నీ ఒక్కొక్కటిగా ఈ చేదుబరిగెల్లో వేసేసుకోవాలి. ముందుగా ఆనియన్ పేస్ట్, దాంతోపాటు మసాలా పేస్ట్, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు. మేము ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాము. కల్లుప్పు చాలా మంచిది సాల్ట్ కన్నా, అందుకని మీరు కూడా కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి. ఫైనల్గా చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో వేసేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. మేము వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పదార్థాలు కలిసేటట్టు ఒకసారి బాండిని తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ బాండిని స్టవ్ మీద పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మంచి అరోమా వస్తుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు సిమ్లో ఎప్పుడు పెట్టుకోవాలో తెలియాలంటే మీకు పులుసు కొంచెం చిక్కబడిందో లేదో చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే గరిటె పెడితే చేపలు చీలిపోతాయి. అందుకని ఒక క్లాత్ తీసుకుని మేము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకోండి. మీకు పులుసు బాగా చిక్కబడిపోయిందని అనిపిస్తే అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే మీకు ఉప్పు, కారం అంత మసాలా చేపకి బాగా పడుతుంది, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, నూనె తేరిపోయింది. ఇలా నూనె తేరిపోయిన వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రుచికరమైన చేదుబరిగెల పులుసు రెడీ అయిపోయింది. చేదుబరిగెలు మీకు విలేజ్లోనే ఎక్కువ దొరుకుతాయి, ఫ్రెష్గా కూడా దొరుకుతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ నూనెగా తేరిపోతుంది. మీరు ఎక్కువ ఆయిల్ తినకూడదు అనుకుంటే కొంచెం సెపరేట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే అడుగు పులుసు వేసుకోండి, అప్పుడు మీరు ఎక్కువ నూనెని కన్జ్యూమ్ చేయరు. మీరు దీన్ని వండిన తర్వాత ఒక పూట పక్కన పెట్టేసుకుని తినండి. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ యాడ్ అవుతుంది. వేడివేడి అన్నం చేదుబరిగెల పులుసుతో యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాల్ని మాకు కామెంట్స్ రూపంలో అందించండి. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెడితే మీకు అలా వచ్చేస్తుంది. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, మేము చాలా తొందరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము.